Hi guys, welcome to VLR training. This is Renika. So మనం ప్రీవియస్గా అజ్యూర్ డెవాప్స్ ఫస్ట్ సెషన్ చూసాం. సో అందులో మనం ఏం కాన్సెప్ట్ డిస్కస్ చేసామంటే వాట్ ఈస్ డెవాప్స్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. బికాస్ అజ్యూర్ డెవాప్స్ కన్నా ముందుగా మనకి డెవాప్స్ కాన్సెప్ట్స్ అనేది కొంచెమైనా బ్రీఫ్ ఐడియా ఉండాలి కాబట్టి సో డెవాప్స్ గురించి మనం ఇంట్రడక్షన్ అక్కడ ఇచ్చుకున్నాం. సో వాట్ ఈస్ డెవాప్స్, పేరు ఎలా వచ్చింది, సో డెవాప్స్ ఇంజనీర్స్ ఏం చేస్తారు, సో రోల్స్ ఏంటి, సో మనం ఏమేమి చేస్తామన్నది అక్కడ ఎవరెవరు నేర్చుకోవచ్చు, సో అన్నీ డిస్కస్ చేసాం. సో సెకండ్ సెషన్లో వచ్చేసి సో మనం వాట్ ఈస్ అజ్యూర్ డెవాప్స్ అనేది నేర్చుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనకి మెయిన్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వాట్ ఈస్ అజ్యూర్ డెవాప్స్. సో ఇంతకుముందు సెషన్స్లో అంతా మనం డెవాప్స్ గురించి అయిపోయింది. సో అక్కడితో ఆ కాన్సెప్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇది మనకి ఫస్ట్ సెషన్ ఇన్ ద అజ్యూర్ డెవాప్స్. సో ఈరోజు మన ఎజెండా వచ్చేసి ఎలా ఉంటుంది అని అంటే అజ్యూర్ డెవాప్స్ ఎజెండా వచ్చేసి ఎలా ఉంటుందంటే వాట్ ఈస్ అజ్యూర్ డెవాప్స్, రిలేషన్ బిట్వీన్ అజ్యూర్ అండ్ అజ్యూర్ డెవాప్స్, అజ్యూర్ డెవాప్స్ సర్వీసెస్ ఏంటి, అజ్యూర్ డెవాప్స్ సర్వర్ ఏంటి, విఎస్టిఎస్కి అజ్యూర్ డెవాప్స్కి ఉన్న లింక్ ఏంటి. ఓకే, సో ఎజెండాలో వచ్చేసి మనం ఇవి సో ఇవన్నీ మనం తెలుసుకుంటే కనుక మీకు బ్రీఫ్గా అజ్యూర్ అనేది అజ్యూర్ డెవాప్స్ ఎందుకు అనేది మీకు క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. సో అంతకన్నా ముందుగా మీకు ఫస్ట్ సెషన్లో నేను ఒక ఇమేజ్ చూపించాను. సో ఇవి అజ్యూర్ డెవాప్స్ యొక్క సర్వీసెస్ అనమాట. ఇక్కడ మీకు చిన్న చిన్న ఐకాన్స్ ఉన్నాయి కదా. సో ఈ ఐకాన్స్ గురించి లేటర్ నేను డిస్కస్ చేస్తానని చెప్పాను కాబట్టి సో నేను ఆ ఐకాన్స్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో అక్కడ చెప్పిన ఐకాన్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో అజ్యూర్ డెవాప్స్లోనే ఆ ఐకాన్స్ ఉంటాయి. సో ఆ సర్వీసెస్ ఏంటి, సో ఆ ఐకాన్స్ యొక్క బ్రీఫ్ ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తాం. అందుకే నేను ఫస్ట్ పిక్చర్ నేను అది పెట్టాను అనమాట. ఓకే, సో మీకు ఆ పిక్చర్కి ఇప్పుడు ఒక వ్యూ వచ్చి ఉంటుంది. లైక్ ఎందుకు కింద ఐకాన్స్ సపరేట్గా ఉన్నాయి, సో పైన ఐకాన్ ఎందుకు సపరేట్గా ఉంది. సో అజెండాలో చెప్పిన విధంగా అజ్యూర్ డెవాప్స్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్ మనం. ఓకే, వాట్ ఈస్ అజ్యూర్ డెవాప్స్. సో అజ్యూర్ డెవాప్స్ ఈస్ సెట్ ఆఫ్ మోడర్న్ సర్వీసెస్ విచ్ ఈస్ యూజ్డ్ టు ప్లాన్ స్మార్టర్, కొలాబరేట్, షిఫ్ట్ ఫాస్టర్. సో ఇవి సో ఇందాక మనం ఇంతకుముందు సెషన్లో కూడా వీ హ్యావ్ డిస్కస్డ్ ద సేమ్ థింగ్ ఏంటి. సో డెవాప్స్ కన్నా ముందుగా ఎస్డిఎల్సి ఫాలో అవుతుంది. సో సాఫ్ట్వేర్ అనేది ఒక డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ని ఫాలో అవుతుంది. ఆ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో కూడా సేమ్ ఇదే. సో ప్లానింగ్, కొలాబరేటివ్ అండ్ షిఫ్ట్ ఫాస్టర్. సో ఈ మూడు ఉంటేనే కదా ఒక ప్రాజెక్ట్ మనం ఫాస్టర్గా మూవ్ చేయడానికి అవుతుంది. ఓకే, సో ఇది ఇచ్చేసి మోడర్న్ సర్వీసెస్. ఈ అజ్యూర్ డెవాప్స్ యూజ్ చేయడం వల్ల వీ క్యాన్ ప్లాన్ స్మార్టర్, వీ క్యాన్ కొలాబరేట్ ఇన్ ఎ బెటర్ వే అండ్ వీ క్యాన్ షిఫ్ట్ ది ప్రాజెక్ట్ ఇన్ ఎ ఫాస్టర్ వే. సో ఈ 3 వర్డ్స్కి ఉన్న మీనింగ్స్ ఇవన్నమాట. సో అజ్యూర్ డెవాప్స్ ప్రొవైడ్స్ ఆల్ దీస్ ఫీచర్స్. యూ క్యాన్ యూజ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ చూస్ ఫ్రమ్ యాజ్ పర్ యువర్ నీడ్ అండ్ రూల్. ఓకే, సో ఇవన్నీ కూడా ఫీచర్స్. సో మనకి తగ్గ రోల్కి తగ్గ మన ఫీచర్ అనేది సెలెక్ట్ చేసుకో. ఓకే, సో ఇంకా నేను బ్రీఫ్గా నేను చెప్తాను. సో ఇట్ ఈస్ వాట్ ఈస్ వాట్. సో అజ్యూర్ డెవాప్స్ ఈస్ డెవలప్డ్ అండ్ మేనేజ్డ్ బై మైక్రోసాఫ్ట్. ఓకే, సో ఎవరు ఇది మేనేజ్ చేస్తున్నారు, హూ డెవలప్డ్ దిస్ అంటే యూ షుడ్ సే దెమ్ లైక్ మైక్రోసాఫ్ట్ ఈస్ మేనేజింగ్ ది అజ్యూర్ డెవాప్స్. ఓకే, సో వాట్ ఈస్ అజ్యూర్ డెవాప్స్ చూసాం. సో అజెండాలో ప్రకారంగా ఫస్ట్ది ఏంటనేది చూసాం. సెకండ్ స్లైడ్ వచ్చేసరికి అజ్యూర్ అండ్ అజ్యూర్ డెవాప్స్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి. సో రిలేషన్ బిట్వీన్ అజ్యూర్ అండ్ అజ్యూర్ డెవాప్స్. ఓకే, సో ఆ రిలేషన్ నేను ఇక్కడ చెప్తున్నాను. అజ్యూర్ ఈజ్ ఎ క్లౌడ్ సొల్యూషన్ విచ్ ప్రొవైడ్ లాట్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ ఫీచర్స్ టు హెల్ప్ యువర్ ఆర్గనైజేషన్ in almost always during the development of any product by providing multiple tools and technologies. Azure DevOps is a feature or service of Azure. Okay, so మీకు ఒక డౌట్ రావచ్చు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెకండ్ పాయింట్. ఓకే, అజ్యూర్ డెవాప్స్కి ఉన్న రిలేషన్ కదా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో ఐ విల్ గో టు పెయింట్ అండ్ ఐ విల్ షో యూ. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రీవియస్ క్లాస్ పెయింట్ అనమాట. సో ఐ విల్ డిలీట్ దట్ అండ్ ఐ విల్ టైప్ ద ఓకే. సో ఇక్కడ మనము అజ్యూర్ డెవాప్స్ ఇస్ ఎ ఫీచర్ ఆర్ సర్వీస్ ఆఫ్ అజ్యూర్ అని చెప్పాను, రైట్. సో ఆ ఫిగర్ నేను ఆ వర్డ్కి మీనింగ్ ఏంటి, ఆ సెంటెన్స్కి మీనింగ్ ఏంటి అనేది నేను ఇక్కడ చూపాను. ఓకే, సో ఇదండి, ఇది వచ్చేసి అజ్యూర్ అయితే దిస్
ఇది అజ్యూర్ అయితే ఇది అజ్యూర్ డెవాప్స్ అండి. ఓకేనా? సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెంటెన్స్. ఆ పర్టికులర్ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఇదన్నమాట, అజ్యూర్. సో అజ్యూర్ డెవాప్స్ అనేది పార్ట్ ఆఫ్ అజ్యూర్ టాపిక్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చి ఉంటుంది కదా. సో బికాస్ ఆఫ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెంటెన్స్ అనేది, అజ్యూర్ ఈజ్ అ క్లౌడ్ సొల్యూషన్ అండి. అజ్యూర్ ఈజ్ అ క్లౌడ్ సొల్యూషన్ అంటే ఏంటి అసలు అంటే, సో వీఆర్ హిట్టింగ్ ఫ్రమ్ ది బ్రౌజర్, వీఆర్ నాట్ డౌన్లోడింగ్ దట్ పర్టికులర్. సో అది ఒక పర్టికులర్ టూల్ కాదండి, వీఆర్ యూజింగ్ ద సర్వీసెస్. అజ్యూర్ అనేది మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ సర్వీసెస్ని యూజ్ చేసుకుంటూ మనము మన ప్రాజెక్ట్ని ఫాస్టర్ వేలో, సో ఇందాక మీకు స్లైడ్లో చెప్పాను కదా, సో ఐ విల్ డిస్కస్ అబౌట్ దీస్ థింగ్స్ లేటర్ అని. సో ప్లాన్ స్మార్టర్, కొలాబరేట్ బెటర్, షిప్ ఫాస్టర్. సో అజ్యూర్ డెవాప్స్ మనకు కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. నేను స్టార్టింగ్ ఆఫ్ ది అజ్యూర్ డెవాప్స్ సెషన్లో కూడా మీకు కొన్ని ఐకాన్స్ చూపించాను కదా. సో బేస్డ్ ఆన్ దట్ ఐకాన్స్ వెనక కొంచెం ఆ ఐకాన్స్ అన్ని కూడా ఒక్కొక్క కైండ్ ఆఫ్ టూల్ పర్పస్ అనమాట. సో ఒక్కొక్క పర్పస్కి ఒక్కొక్క ఐకాన్ అనమాట. సో నేను జస్ట్ ఐకాన్ అని చెప్తున్నాను, బట్ ఇట్స్ ఎ టూల్ ఆఫ్ అజ్యూర్ డెవాప్స్. ఓకే, సో ఆ టూల్స్ యూజ్ చేసుకొని మనం ప్రాజెక్ట్ని ఫాస్టర్గా డెలివర్ చేస్తాం. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ ద అజ్యూర్ డెవాప్స్. ఓకే, ఎవరు ఇది క్రియేట్ చేశారంటే మైక్రోసాఫ్ట్. సో అజ్యూర్ డెవాప్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అజ్యూర్. సో సర్వీసెస్ ఉంటాయి, ఆ సర్వీసెస్ యూజ్ చేసుకొని మన ప్రాజెక్ట్ని ప్రాజెక్ట్ని త్వరగా డెలివర్ చేస్తాం. ఓకే, 1 సెకండ్ ప్లీజ్. సో మీకు సర్వీసెస్ ఏంటి ఏమేమి అనేది నేను చెప్తాను, ఆ ఐకాన్స్ యొక్క లిస్ట్ చెప్తాను. ఓకే, సో 1 సెకండ్. కమింగ్ బ్యాక్ టు సో నేను ఐకాన్స్ యొక్క బ్రీఫ్ చెప్తానని చెప్పాను కదా. సో ఐ హ్యావ్ ఓపెన్ ఇన్ ద గూగుల్. సో అజ్యూర్ డెవాప్స్ అని జస్ట్ నేను టైప్ చేశానండి, నథింగ్ ఎల్స్. జస్ట్ మీకు ఒక బ్రీఫ్ చూపించడానికి. సో ఇందాక నేను ఆ సెషన్ స్టార్ట్ చేసే ముందు ఐ హ్యావ్ షోన్ యూ సమ్ ఐకాన్స్ అండ్ ఇమేజెస్, రైట్? సో ఆ ఇమేజెస్ వెనకున్న స్టోరీ ఏంటో చూద్దాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అజ్యూర్ డెవాప్స్ యొక్క సర్వీసెస్ అది. సో నేను నెక్స్ట్ స్లైడ్లో దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో దట్స్ సో మీకు అజ్యూర్ అండ్ అజ్యూర్ డెవాప్స్కి ఉన్న డిఫరెన్సెస్ మీకు అర్థమైంది కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ అజ్యూర్ డెవాప్స్ ఈజ్ అ సర్వీస్ ఇన్సైడ్ ది అజ్యూర్. ఓకే, సో అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, లేటర్ క్లాసెస్లో మీకు ఇన్ డెప్త్ అర్థమవుతుంది. సో నేను సెషన్ స్టార్ట్ చేసింది ఎందుకు, సో మీకు బేసిక్ స్క్రాచ్ నుంచి సో ఎండ్ వరకు నేను డిస్కస్ చేస్తానని చెప్పాను అజ్యూర్ డెవాప్స్ గురించి. సో దట్స్ వై డోంట్ వరీ. సో లేటర్ మీకు అర్థమవుతుంది. సో అజ్యూర్ ఈజ్ ఎ క్లౌడ్ సొల్యూషన్ అని చెప్పాను. సో దాని గురించి విచ్ ప్రొవైడ్స్ లాట్స్ ఆఫ్ సర్వీసెస్. ఆ లాట్స్ ఆఫ్ సర్వీసెస్ ఏంటో ఇక్కడ చూద్దాం. సో దీస్ ఆర్ ద సర్వీసెస్ విచ్ ఈస్ ప్రొవైడింగ్ ది. సో ఇది యాక్చువల్గా డెవాప్స్. సో వెనక ఉన్న ఇమేజ్ వచ్చేసి డెవాప్స్ అండి. సో ఈ బోర్డ్, ఓకే, పైప్ లైన్, టెస్ట్ ప్లాన్స్, ఆర్టిఫాక్ట్స్, ఇవన్నీ మనం చూద్దాం. ఓకే, సో ఇది నేను చెప్పాలనుకున్నాను. సో అజ్యూర్ బోర్డ్స్. సో ఈ యొక్క ఇమేజ్ వచ్చేసి ఏంటి, ఎక్సెల్ షీట్ లాగా ఉంది కదా. సో ఆ ఇమేజ్ చూస్తుంటే మనకి, సో దాంట్లో ఏం చేసామంటే ప్లాన్, ట్రాక్, డిస్కస్ వర్క్ అక్రాస్ స్ట్రీమ్స్, డెలివర్ వాల్యూ టు యువర్ యూజర్స్. ఇవన్నీ వీటికన్నా కూడా బెస్ట్ వేలో చెప్పాలంటే రిక్వైర్మెంట్స్ వస్తుంది కదా మన క్లయింట్స్ దగ్గర నుంచి. సో ఆ రిక్వైర్మెంట్స్ అంతా కూడా మనము ఈ బోర్డ్ అనే కాన్సెప్ట్లో, ఈ బోర్డ్ అనే సర్వీస్లో మనం యూజ్ చేస్తాం. ఓకే, సో అజ్యూర్ రెపోస్ అంటే, సో యాక్చువల్గా మనకి మీరు డెవాప్స్ టూల్స్ కనుక వినుంటే గిట్, మేవన్, సంథింగ్ ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. సో అజ్యూర్ డెవాప్స్ ఏంటంటే ఇన్బిల్ట్గా మనకి ఈ సర్వీసెస్ అనేది ఇస్తూ ఉంది. సో వీ డోంట్ గో ఫర్ ఎనీ అదర్ థర్డ్ పార్టీ టూల్స్. ఓకే, జస్ట్ వాళ్ళు ఇచ్చిన టూల్స్ని యూజ్ చేసుకొని సేమ్ కైండ్ ఆఫ్ వర్క్ మనం ఇక్కడ చేస్తున్నాం అనమాట. సో అజ్యూర్ రిపోస్ వచ్చేసరికి, రిపోస్ అంటేనే మీనింగ్ ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ గెట్ స్టోర్ అనమాట. ఓకే, అన్ని డేటా అంతా స్టోర్ చేసేది ఇక్కడే. సో అన్లిమిటెడ్ క్లౌడ్ హోస్టెడ్ ప్రైవేట్ గిట్ రిపోస్, కొలాబరేట్ పుల్ రిక్వెస్ట్, అడ్వాన్స్ ఫైల్ మేనేజ్మెంట్ అన్నమాట. సో ఇక్కడ మీకు గిట్ రిపోస్ అని వచ్చింది చూడండి.
ఓకే, దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ డెవలపర్స్ చేసిన టాస్క్ని ఇట్స్ యూస్ టు స్టోర్ దట్ టాస్క్ అన్నమాట. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సెకండ్ ఇమేజ్. సో అజూర్ డెవాప్స్, అజూర్ బోర్డ్స్. సో థర్డ్ వన్ విల్ బి లైక్ అజూర్ పైప్లైన్స్. ఇదేంటంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ అనేది చేస్తుంది. సో వాట్ ఇట్ మీన్స్ అని అడిగితే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే సో డెవలపర్స్ చేసిన టాస్క్ని మనం బిల్డ్ చేయాలి. బిల్డ్ చేస్తేనే అది ఆ ఫైల్ అనేది టెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. టెస్ట్ చేసిన దాన్ని మనం మార్కెట్లోకి రిలీజ్ చేస్తాం. సో వితౌట్ బిల్డ్ ప్రాసెస్, వితౌట్ సోర్స్ కోడ్ మనం ఏది కూడా మార్కెట్లో రిలీజ్ చేయలేం. సో ఈ ప్రాసెస్ని అంతా ఆటోమేటిక్గా చేయడానికి మనం ఒక టూల్ యూజ్ చేస్తాం. సో ఆ సచ్ కైండ్ ఆఫ్ టూల్కి బదులు అజూర్ డెవాప్స్ ఈస్ ప్రొవైడింగ్ దిస్ కైండ్ ఆఫ్ సర్వీస్ లైక్ పైప్ లైన్స్. సో ఓకే, బిల్డ్ చేసాం. సో తర్వాత టెస్టింగ్ అనేది కంపల్సరీ కదా. సో దానికోసం మనం ఈ ఫోర్త్ సర్వీస్ని యూజ్ చేస్తాం, అజూర్ టెస్ట్ ప్లాన్స్ అనేది. సో ఫిఫ్త్ ఎందుకు, సో చేసిన కంటెంట్ అంతా కూడా మనం ఒక రెపోస్లో మళ్ళీ స్టోర్ చేస్తాం. ఆ రెపోస్ని ఏమంటామంటే ఆర్టిఫాక్ట్స్ అని అంటాం. సో ఆర్టిఫాక్ట్ ఈ స్టోరింగ్ ది బిల్డెడ్ ప్రాసెస్. ఇక్కడ మనకి బిల్డ్ అయింది కదండి పైప్ లైన్స్లో, ఆ బిల్డెడ్ ప్రాసెస్ని ఆర్టిఫాక్ట్స్లో స్టోర్ చేస్తాం. బిల్డ్ కాకముందు రెపోస్లో స్టోర్ చేస్తాం. సో ఈ రెండింటికి మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటా. సో లేటర్ క్లాసెస్లో మీకు ఇంకా ఇంకా బ్రీఫ్గా మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇయే. అండ్ సో దిస్ ఈజ్ అబౌట్ ద థింగ్స్. సో నేను అజూర్ డెవాప్స్కి అండ్ అజూర్కి డిఫరెన్సెస్ చెప్పాను. లేటర్ మనకి ఏముంది, అజూర్ డెవాప్ సర్వీసెస్. సో నేను అది ఇప్పుడు మీకు చెప్పేసాను అనమాట. బోర్డ్స్, రిపోర్ట్స్, పైప్ లైన్స్, టెస్ట్ ప్లాన్స్, ఆర్టిఫాక్ట్స్. సో బోర్డ్స్ అంటే ఏంటి, మనము రిక్వైర్మెంట్స్ని తీసుకుంటాం. ఇక్కడ రిపోర్ట్స్లో ఏంటి, డెవలపర్స్ చేసిన టాస్క్. అంటే రిక్వైర్మెంట్స్ తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా డెవలప్ చేయాలి కదా. సో డెవలపర్ టాస్క్ని మనం ఎక్కడ సేవ్ చేస్తాం, రిపోర్ట్స్లో. పైప్ లైన్ ఇస్ నథింగ్ బట్ కంటిన్యూస్గా ప్రాసెస్ జరగడానికి, అంటే డెవలపర్స్ చేసిన టాస్క్ నుంచి ఎండ్ ప్రాసెస్ వరకు ఆటోమేటిక్గా జరగాలంటే వీ యూస్ టు గో విత్ పైప్ లైన్. సో తర్వాత ఏంటి, టెస్ట్ ప్లాన్స్. టెస్ట్ ప్లాన్స్ ఇస్ నథింగ్ బట్ టెస్టర్స్ దే విల్ డూ ద టెస్ట్ ప్లాన్స్. సో అజూర్ డెవాప్స్లో మనకి ఇన్బిల్ట్గా వస్తున్నది ఏంటి, టెస్ట్ ప్లాన్స్ సర్వీస్. సో ఈ ప్లాన్స్ యూజ్ చేసుకుంటూ మీకు ఇప్పుడు అర్థమవుతుంది. సో వై ద అజూర్ డెవాప్స్ ఇస్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ సర్వీసెస్. దీస్ ఆర్ ద మెయిన్ సర్వీసెస్ విచ్ వీ ఇన్వాల్వ్ టు డెలివర్ ద ప్రాజెక్ట్ ఇన్ ఏ ఫాస్టర్ వే. సో ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది. సో నేను ఇందాక మీకు ఒక 3 words చెప్పాను కదా, ప్లాన్ స్మార్టర్, కొలాబరేట్ బెటర్ అండ్ రిలీజ్ ద సాఫ్ట్వేర్ ఇన్ ఏ ఫాస్టర్ వే. సో బికాస్ ఆఫ్ దిస్ సర్వీసెస్ చూస్ అజూర్ డెవాప్ సర్వర్. ఓకే, చూస్ అజూర్ డెవాప్ సర్వర్. ఏంటి కంపెనీస్ ఎందుకు ఇది చూస్ చేసుకుంటుంది అజూర్ అనేది, అజూర్ డెవాప్స్ అనేది? కంపెనీస్ యాక్చువల్గా ఎవరైనా సరే, మనమైనా సరే మన డేటాని ఎక్కడో ఒక స్టోర్ చేసామంటే వీ షుడ్ నాట్ బి హ్యాపీ. మనం హ్యాపీగా ఉండలేము. సో ఆ డేటా ఏమైపోతుందన్న ఒక టెన్షన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సపోజ్ మన ఒక పర్సనల్ డేటానే మనం ఎక్కడైనా పెట్టడానికి ఆలోచిస్తున్నప్పుడు, సో లాట్స్ ఆఫ్ యూజర్స్ డేటాని ఒక సర్వర్లో స్టోర్ చేసినప్పుడు వీ షుడ్ ట్రస్ట్ దెమ్. అండ్ ఎక్కడ పెడుతున్నాం అనేది మనకి తెలియాలి. అండ్ అలాగే ఆ డేటా అనేది ఎంత సెక్యూర్గా ఉంటుందో అనేది చూడాలి. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, మనం క్లౌడ్ సర్వీసెస్ కన్నా కూడా, క్లౌడ్ అంటేనే ఇప్పుడు నేను చెప్పాను అజూర్ డెవాప్స్ అనేది క్లౌడ్. సో దాన్ని మనం ఎక్కడి నుంచి హిట్ చేస్తున్నాం, హిట్ అంటే మనం ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నాం, బ్రౌజర్ ఇంటరాక్షన్తోనే కనెక్ట్ అవుతున్నాం త్రూ ద ఇంటర్నెట్ కనెక్షన్. ఓకే, సో అజూర్ డెవాప్స్ ప్రొవైడ్ టూ టైప్స్ ఆఫ్ సర్వర్ కాన్ఫిగరేషన్, క్లౌడ్ ఒకటి, ఆన్ ప్రిమిసెస్. సో ఇక దీని గురించి మీకు లేటర్ క్లాసెస్లో అర్థమవుతుంటుంది. బట్ స్టిల్ మీకు ఏంటి, సో ఎలాంటి కైండ్స్ ఆఫ్ సర్వర్స్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కాన్ఫిగరేషన్ అంటే ఆన్ ప్రిమిసెస్కి యాజ్ వెల్ యాజ్ క్లౌడ్కి. సో ఎవరైనా క్లౌడ్లో పెట్టుకోవడానికి ఆలోచించారు కాబట్టి దే కెన్ యూజ్ ఇట్ ఇన్ ఆన్ ప్రిమిసెస్ ఆల్సో. ఓకేనా? సో ఇక్కడికి వచ్చేసరికి ఓకే, సో ఇది డెవాప్స్ ఎందుకు చూస్ చేసుకోవాలి అజూర్ డెవాప్స్. సో ఇక్కడికి వచ్చేసరికి VSTS టు అజూర్ డెవాప్స్. వీటిద్దరికి మధ్య డిఫరెన్సెస్ ఏంటి? ఓకే, సో ఇంతకుముందు మనకి అజూర్ డెవాప్స్ అనేది VSTSగా ఉంది. తర్వాత పర్టికులర్ డేట్ అండ్ ఇయర్ తర్వాత మైక్రోసాఫ్ట్ నేమ్ ఏమని చేంజ్ చేసిందనంటే అజూర్ డెవాప్ సర్వీసెస్ అని చేంజ్ చేసింది. సో దాని గురించి నేను బ్రీఫ్గా థర్డ్ సెషన్లో చెప్తాను. బట్ ఏ టైంలో మనకి అజూర్ VSTS అనే దాని నుంచి అజూర్ డెవాప్స్కి ఎలా మారింది. ఓకే, సో అందుకని సో అక్కడ మనకి సేమ్ అండి ఈ సర్వీసెస్కి. ఇక్కడ మనం బోర్డ్స్, రిపోర్ట్స్, పైప్ లైన్స్, టెస్ట్ ప్లాన్స్ అని ఇస్తున్నాం. బట్ అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఆ డిఫరెన్సెస్ నేను నెక్స్ట్ సెషన్లో స్టార్ట్ చేస్తాను. సో దిస్ ఈజ్ అప్ టు లైక్ వాట్ ఈస్ అజూర్ డెవాప్స్. సో మీకు ఇప్పుడు కొంచెం బ్రీఫ్ ఐడియా వచ్చి ఉంటుంది
ఇంకా క్లియర్గా మినిమల్గా చెప్పాలి అంటే అజూర్ డెవాప్స్ కొన్ని సర్వీసెస్ ఇస్తుంది. ఆ సర్వీసెస్ యూజ్ చేసుకొని మన ప్రాజెక్ట్ అనేది ఫాస్ట్ వేగా డెలివర్ చేస్తాం. ఆ సర్వీసెస్ ఎందుకు ఏంటి అనేది నేను ఇక్కడ డిస్కస్ చేశాను. సో అజూర్ డెవాప్స్ అంటే ఏంటి? పార్ట్ ఆఫ్ ద అజూర్ అండి, పార్ట్ ఆఫ్ ద అజూర్. ఓకేనా? సో విఎస్టీఎస్కి అజూర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? విఎస్టీఎస్ నుంచి అజూర్ డెవాప్స్గా మారింది కాబట్టి సేమ్ సర్వీసెస్ బట్ దే ఆర్ గివింగ్ ఏ డిఫరెంట్ మీనింగ్. సో ఇప్పుడు మీకు క్లియర్గా పిక్చర్ తెలిసి ఉంటుంది కదా వాట్ ఈస్ అజూర్ డెవాప్స్. సో నేను ఇక్కడితో సెషన్ ఎండ్ చేసుకుంటున్నాను. సో ప్రీవియస్ సెషన్లో చెప్పినట్టుగానే మీరు కాంటాక్ట్ అవ్వాలి అంటే ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఓకే, ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే కనుక సో యూ విల్ గెట్ టు నో బ్రీఫ్. ఓకే, సో 1 second. Nine zero five nine 868 766 ఈ నెంబర్కి కాంటాక్ట్. ఓకే, సో వీఆర్ ట్రైనింగ్. సో మై నేమ్ ఇస్ రేణుక. ఇఫ్ యూ వాంట్ ఎనీ డీటెయిల్స్ అబౌట్ దీస్ థింగ్స్ జస్ట్ కాంటాక్ట్. ఓకే, బాయ్ గైస్. సో ఈ సెషన్ ఇక్కడితో ఏం చేస్తున్నాను. సో మీకు ఇంకా స్టిల్ డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ దట్ నెంబర్. సో యూ విల్ గెట్ కాంటాక్ట్ విత్ మీ డైరెక్ట్. ఓకే, ఓకే గైస్, థ్యాంక్ యూ.